నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే రేవంత్ కు దమ్ముంటే ముందుగా ఓవైసీ కాలేజీలు కూల్చాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్. హైడ్రా కూల్చివేతపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సెటైర్లు వేశారు. హైడ్రా కూల్చివేతలు కక్ష సాధింపు చర్యల్లా కనిపిస్తున్నాయని అన్నారు. అన్ని ఆక్రమణల విషయంలో హైడ్రా ఒకేలా వ్యవహరించడం లేదని సంజయ్ మండిపడ్డారు. నాగోల్ శుభం కన్వెన్షన్లో బీజేపీ సభ్యత్వ నమోదుపై వర్క్షాప్ జరిగింది. దీనికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ సల్కం చెరువులో ఆక్రమణలకు ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. ఓవైసీ కాలేజీకి మాత్రం ఏడాది సమయం ఎందుకు ఇచ్చారని సంజయ్ నిలదీశారు. అందరికీ ఒకే న్యాయం అయితే ఓవైసీ కాలేజీని కూల్చాలంటూ సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ కు దమ్ముంటే ముందుగా ఓవైసీ బ్రదర్స్ అక్రమాలను తొలగించకే ఇతర భవనాల జోలికి వెళ్లాలని సవాల్ చేశారు. సంజయ్ అక్రమ కూల్చివేతలకు తాము వ్యతిరేకం కాదన్న సంజయ్ హైడ్రా పేరుతో పేదలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ ప్రభుత్వానికి పెద్దగా తేడా లేదని బండి సంజయ్ విమర్శించారు. విశాఖలోని గాజువాకలో శ్రావణి షిప్పింగ్లో ప్రమాదం, ఒకరికి సీరియస్, నలుగురికి అస్వస్థత. గాజువాక సింహగిరి హాస్పిటల్లో చికిత్స. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. కెమికల్ పౌడర్ను కంటైనర్ నుండి లారీలోకి అన్లోడ్ చేస్తున్న సమయంలో ప్రమాదం. దేవుడు బాబుకు సీరియస్. మణిపూరి రాము, లక్ష్మీ కుమారి, లలితకు స్వల్ప అస్వస్థత. కాకినాడలో భారీ వర్షాలు. కాకినాడ అల్పపీడన ప్రభావంతో నిన్న రాత్రి నుంచి కాకినాడ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కాకినాడ నగరంలో పలు రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. వర్షాల ప్రభావంతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా గవర్నమెంట్, ప్రైవేట్ పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు. తుపాకీతో బెదిరించి దోపిడీలు చేస్తున్న ముఠా అరెస్ట్. హైదరాబాద్లో తుపాకీతో బెదిరించి దోపిడీలు చేస్తున్న ముఠాని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ ఉప్పరపల్లిలో బైకులపై వెళ్తున్న వారిని తుపాకీతో బెదిరించి దోచుకుంటున్న బీహార్ ముఠాను రాజేంద్రనగర్ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. राजेंद्र पुलिस आज एक राबरी गैंग को पकड़े. वो लोगों अभी तक 2 केसेस में इन्वॉल्व हुए. वो लोगों पूरा बिहार से आए. 2 साल पहले यहाँ आके काटेदान में रह रहे फैमिली के साथ और रिश्तेदारों को बुला लिए थे. यहाँ एक डिलीवरी बॉय जॉब और एक दूसरा फैक्ट्री में काम करते थे. बिहार जाके 8,000 में एक कंट्री मेड फायर आर्म लाके उसमें एक टूटा भी है. उसको लाके 2 ऑफेंसेस अभी तक करे. एक ऑफेंस में एक सिंगल आदमी मोटरसाइकिल पे जाने के टाइम पे एक पान शॉप के पास वो लोगों आके
खरीदने के टाइम पे రాష్ట్ర వ్యాప్తంగా 1వ తేదీకి ముందే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం 6 గంటలకే లబ్ధిదారుల ఇంటి వద్దకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం. బోర్వకల్లు మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి సామాజిక భద్రతా పెన్షన్లను అందజేస్తున్న సెర్ఫ్ సీఈఓ జి వీరపాండియన్, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చెడతారెడ్డి, షేక్ షుకరాబీకు వృద్ధాప్య పెన్షన్, జలగరి రవణమ్మకు వికలాంగ పెన్షన్, జల్లా మాధవికి వితంతువు పెన్షన్, చెట్ల రాజుకు డప్పు కళాకారుల పెన్షన్లను వారి ఇంటి వద్దకే వెళ్లి అందజేసిన సెర్ఫ్ సీఈఓ జి వీరపాండియన్, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చెడతారెడ్డి, అసిస్టెంట్ ట్రైనింగ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి. నంద్యాల పట్టణంలో 3 అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మరో 2 కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దొంగల నుండి ఒక పాస్పోర్టు, 1,50,000 నగదు, బంగారు చైన్, ఉంగరం, జత కమ్మలు మరియు ఐప్యాడ్, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 6 లక్షల వరకు ఉంటుందని తెలిపిన డీఎస్పీ యుగంధర్ బాబు, చిత్తూరు జిల్లాకు చెందిన గల్లా హేమచంద్ర, తిరుపతి జిల్లాకు చెందిన షేక్ మస్తాన్, కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆల్బర్ట్ ఆంటోనీలు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కర్ణాటకకు చెందిన మరో 2 దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నంద్యాల రూరల్ పిఎస్పీ లిమిట్స్లో గత నెలలో అంటే జూలై నెలలో జరిగిన 2 దొంగతనం కేసులలో చోరీ కాబడిన సొత్తును ఈరోజు నంద్యాల తాలూకా పిఎస్ వారు, తర్వాత నంద్యాల సిసిఎస్ పోలీసు వారి సహకారంతో 3 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు గతంలో 138 అనే క్రైమ్ నెంబరు, 139 అనే క్రైమ్ నెంబరు, ఇక్కడే సంపత్, తర్వాత భోగిశెట్టి, రాజేష్ అనే ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది. 5 మంది కలిసి. దాంట్లో భాగంగా 3 ముద్దాయిలను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 3 ముద్దాయిలు కూడా దీంట్లో గల్లా హేమచంద్ర అనే అతని మీద 55 కేసులు ఉన్నాయండి. ఇతరు ఇంటర్ స్టేట్ ప్లస్ ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రిమినల్ ఇతను. ఇతను నేటివ్ వచ్చి చిత్తూరు జిల్లా తవనంపల్లి. ఇతను ఎలక్ట్రీషియన్గా జీవితము ప్రారంభించి చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు పడి వాళ్ళ ఇంట్లో నుంచి ఇంటి నుంచి వాళ్ళ నాన్న వాళ్ళ చేత ఇంట్లో నుంచి తరిమి వెళ్ళి ఈ దొంగతనాలకు అలవాటు పడి తర్వాత జైళ్ళలో కూడా పరిచయాలు పెంచుకొని వాళ్ళతో కూడా దొంగతనాలు చేస్తూ ఇప్పటి వరకు వాని మీద ట్రేస్ అయిన కేసులు 55 కేసులు అండి. 55 కేసుల్లో ఇతను ముద్దాయిగా ఉన్నాడు. తను చెడిపోయేది కాక జైల్లో పరిచయమైన వివిధ కేసుల్లో పరిచయమైన మిగతా ముద్దాయిలను కూడా థెఫ్ట్ కింద కన్వర్ట్ చేసుకొని దాంట్లో భాగంగా షేక్ మస్తాన్ అలియాస్ బ్రూటల్ మస్తాన్ అని 25 ఇయర్స్ ఇతను నేటివ్ ఆఫ్ పుత్తూరు, ప్రస్తుతం తిరుపతిలో ఉంటున్నాడు. ఇతను కూడా అతనితో పాటు కలిసి 18 కేసుల్లో ముద్దాయిగా ఉంటున్నాడు. ఇతను తనతో పాటు అంటోనీ ఆల్బర్ట్ అని బెంగళూరు, తర్వాత మోనీష్ కుమార్, సునీల్ కుమార్ అనే 3 బెంగళూరు సంబంధించిన వాళ్ళతో కూడా వీళ్ళు పరిచయం పెంచుకొని మొత్తం 5 మంది టీమ్గా ఫామ్ అయ్యి ఈ దొంగతనాలు చేయడం జరుగుతుంది. వీళ్ళు మామూలుగా అయితే ఈ క్రిమినల్స్ ఎట్లుంటారంటే ఒక నేరం చేసిన వాళ్ళు అదే టైప్ ఆఫ్ నేరం చేస్తాడు. కానీ ఈ గల్లా హేమచంద్ర అనే వ్యక్తి
ఒక టైప్ ఆఫ్ ఎంఓ క్రిమినల్ కాదండి. మోటార్ సైకిల్ చేస్తున్నారు, ఎన్డీపీఎస్ చేస్తున్నారు, ఇళ్లలో దొంగతనం చేస్తున్నాడు, డేహెచ్బీ చేస్తున్నాడు, రాబరీ చేస్తున్నాడు, డెకాటిక్స్ చేస్తున్నాడు. ఈ టైప్ ఆఫ్ నేరాలు చేయడు అనుకోకుండా అన్ని నేరాల్లో ఇతనికి సంబంధం ఉందండి. ఇతన్ని ఈరోజు మా తాలూకా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అదే రకంగా మిగతా వాళ్ళు కూడా 18 కేసులు, బ్రూటన్ మస్తాన్ అయితే 18 కేసులు, ఆంటోనీ ఆల్బర్ట్ అనే 7 కేసులు రిపోర్ట్ అవ్వడం జరిగింది. దీంట్లో మొదటగా 138 కేసులో పాస్పోర్టు, క్యాషు, తర్వాత గోల్డ్, ఈ రకమైన ఆర్నమెంట్స్ టోటల్ వచ్చి 2 కేసులు కలిపి 7,60,000 ప్రాపర్టీ లాస్ట్ అయిందండి. ఈరోజు మా వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు ఉదయం 4,22,000 రూపాయల వరకు ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. వీళ్ళని ఇక్కడ మా సిసిఎస్ వాళ్ళు, నంద్యాల రూరల్ పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మేము చెప్పదలుచుకున్నది ఏమంటే, ఈ రకమైన యువత చెడు అలవాట్లకు బానిసలయ్యి ఇంట్లో కూడా నిరాదరణకు గురయ్యి దొంగతనాలు చేసుకుంటూ వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నామండి. దయచేసి తల్లిదండ్రులు వాళ్ళ మీద ఏ ప్రవర్తనతో వెలుగుతున్నారో చూసుకొని, అందరూ 20 నుంచి స్టార్ట్ అయినారు వీళ్ళ జీవిత చరిత్ర. క్రైమ్ హిస్టరీ అంతా 20 ఏళ్ళ నుంచి స్టార్ట్ అయింది. 57 కేసుల్లో ఇతరు ట్రయల్ కేసెస్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. వీళ్ళందరి మీద కూడా నేరాన్ని పరిశీలించి వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుందండి. వాళ్ళ దీంట్లో ఇంకా ఇద్దరు, మానిష్ కుమార్ అండ్ సునీల్ కుమార్ అనే ఇద్దరు ఉన్నారండి కడప సెంట్రల్ జైల్లో. వాళ్ళు కూడా ఈ కేసులో పీటీ వారెంట్స్ తీసుకుని వాళ్ళని కూడా తీసుకుని ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ రికవర్ చేయడం అవసరం ఉందండి, చేయాల్సి వస్తుంటుంది. ఈ కేసులో భాగంగా అందరినీ ఈరోజు ఎస్పీ గారు పోలీసు వారిని అభినందించడం జరిగిందండి. వీళ్ళు మా తరపున కూడా పోలీసు వారి ఇది, ఎందుకంటే ఇప్పటికి కూడా ఇంకా 7-8 కేసుల్లో వాళ్ళ మీద అరెస్ట్ పెండింగ్ ఉన్నాయండి. అందరూ 4 జిల్లాల పోలీసులు తిరుగుతున్నారు వీళ్ళ గురించి. అయినా దీంట్లో మా వాళ్ళు దీంట్లో గెలుపు సాధించినందువలన మేము ప్రత్యేకంగా మా ఎస్పీ గారు మేము వాళ్ళని అభినందిస్తున్నాము. ఇందు మూలంగా ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు ఇంతకుముందు అందరూ లోకల్ క్రిమినల్స్ ఉండేటోళ్ళు, దొంగతనాలు జరిగేటివి, మాకు వాళ్ళ మీద కంట్రోల్ ఉండేదండి. ఇప్పుడు ఈ మధ్య హైవే మనకి ఏర్పాటు అయిన తర్వాత ఎక్కడి నుంచి క్రిమినల్స్ వస్తున్నారో, ఎక్కడ దిగుతున్నారో, ఎక్కడ నేరం చేసుకొని వెళ్ళిపోతున్నారో తెలియట్లేదు. కాలనీస్ కూడా నంద్యాలలో విపరీతంగా స్ప్రెడ్ అయిపోయినాయి. 5 ఇండ్లు, 10 ఇండ్లు, 20 ఇండ్లు కూడా కట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళందరికీ తెలియజేయడం ఏమనగా, మీరు కూడా సెక్యూరిటీని ఇంప్రూవ్ చేసుకోండి, సీసీ కెమెరాలు పెట్టుకోండి. అదే రకంగా ప్రైవేట్ సెక్యూరిటీ వీలైతే పెట్టుకోండి. పోలీసు వారికి సహకరించి ఏదైనా గ్రామం వదిలిపెట్టిపోయేటప్పుడు కానీ, ఊళ్ళో వదిలిపెట్టిపోయేటప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ చెప్తే మేము ప్రత్యేకంగా గస్తీ పెట్టడం జరుగుతుంది వాళ్ళ మీద. అదే రకంగా విలువైన వస్తువులు దయచేసి ఇళ్లలో పెట్టుకోకుండా బ్యాంక్ లాకర్స్లో పెట్టుకోండి. ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు, లేదంటే ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఒకటి నగలు అవన్నీ తెచ్చిపెట్టుకుంటే మనము ఎక్కువ లాస్ కాకుండా మనము కాపాడుకున్న వాళ్ళ మొత్తము. ఇందు మూలంగా మీ పట్టణ ప్రజలకు అందరికీ తెలియజేయడం, పోలీసుతో సహకరించి సోదర భావంతో మీరు సహకరిస్తారని కోరుకుంటున్నామని. థ్యాంక్ యూ. రాష్ట్రంలో వైసీపీ పార్టీకి పుట్టగతులు ఉండవని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. 1వ తేదీ ఆదివారం కావడంతో ఆదివారం పెన్షన్దారులు ఇబ్బందులు పడకూడదని 31వ తేదీ తెల్లవారుజామునే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని 14వ వార్డులో వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి పంపిణీ చేశారు. అలాగే ఎమ్మెల్యే ఆదేశాలతో నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో తెల్లవారుజామున సచివాలయ సిబ్బందితో కలిసి టీడీపీ నాయకులు సామాజిక పెన్షన్ పంపిణీ చేశారు. వైసీపీ నాయకులు రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకున్న కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తుందని తెలిపారు. ఇంటికే తెప్పిస్తాం, మేమే ఇంటికి వచ్చి ఇస్తున్నాం. పొద్దున 6 గంటల ఇంటికి టైంకి వచ్చి ఇచ్చేస్తాం. సార్ ఒక్క నిమిషం.
మోహన్ రెడ్డి భోజనం అది మొదలు పెడతాం. అది అయిన తర్వాత ఇల్లు అదే చెప్తున్నారు. ఈ బాబు మాకు తెలిసిన బాబు కదా, ఈ బాబు తిప్పుకుంటాం. అందరూ వస్తారు కదా. శ్రీశైలం మహాక్షేత్రంలో 4వ శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు. ఆలయ ఉత్తర భాగంలోని చంద్రావతి కళ్యాణ మండపంలో జరిగిన వరలక్ష్మి వ్రతంలో 500 మంది చెంచు గిరిజన మహిళలు ముత్తైదువులు, అలానే 1000 మంది సాధారణ మహిళా ముత్తైదువులు పాల్గొన్నారు. వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న మహిళలకు దేవస్థానమే ఉచితంగా వరలక్ష్మి వ్రత పూజ సామాగ్రిని, అలాగే మొదటిసారిగా చీరను కూడా అందజేసి వ్రతాన్ని శాస్త్రోక్తంగా వ్రత సంకల్పాన్ని పఠించి నిర్విఘ్నంగా జరిపించారు. అనంతరం వ్రతంలో పాల్గొన్న చెంచు గిరిజన మహిళలకు, సాధారణ మహిళలకు అమ్మవారి శేషవస్త్రంగా చీర, రవిక, పూలు, గాజులు ప్రసాదం అందజేసి శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించారు. వ్రతంలో పాల్గొన్న మహిళలందరికీ దేవస్థానం అన్నపూర్ణ భవనంలో భోజన ఏర్పాట్లు కూడా చేసినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలుపుగా, ఈ వ్రతంలో ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు, దేవస్థానం మహిళా అధికారులు పాల్గొన్నారు. సమర్పయామి. ఓం శ్రీరామయాయ నమః. ఓం విశ్వదాక్షిణ్యే నమః. నమః స్వామినే నమః. ధ్యాయామి, ఆవాహయామి. నవరత్నవిగ్రహేణ సిద్ధాంతం సమర్పయామి. సౌభాగ్యవంతం హరివల్లభే ఇది హరిద్రాక్షణం సమర్పయామి. అందరూ కూడా భద్రా విలక్షణే హస్తే నమస్సూత్రం శుభప్రదం పుత్ర పౌత్ర అక్షతలు, పుష్పాలు అమ్మవారికి అక్షత వేస్తూ ఉండండి. ఇక్కడ నామం చెప్పడం ఎంత ముఖ్యమో మీరందరూ కూడా మనసులో వరలక్ష్మీదేవి అయిన మహా అనుకుంటూ అర్చన చేయడం అంత ముఖ్యం. అందరూ కూడా వరలక్ష్మీదేవి అయిన జిల్లా ఆలూరు మండలం పెద్దహుతూరు గ్రామంలో భారీ దొంగతనం జరిగింది. ఆలూరు మండలం పెద్దహుతూరు గ్రామంలో నిన్న రాత్రి మాల తిక్కయ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు పడ్డారు. 5 తులాల బంగారం, 40 తులాల వెండి, 60,000 రూపాయలు నగదు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఆలూరు పోలీసులు రంగంలోకి క్లూస్ టీంను దింపారు. ఆ సేదోడు కావాలా గుర్తు చేసుకున్నాడు. ఆడల నంబర్ ఇచ్చినాడు. ఇద్దరు ఫస్ట్ గ్రామము ఆలూరు మండలము మాది. నైట్ దొంగతనం జరిగింది. మేము కడప పోయి ఆడ బతికే తోళ్ళము, అక్కడే ఉన్నాము. మేము పొద్దున్న వచ్చినాము. వీటికి దొంగతనం జరిగిందంటే
4.5 తులాలు బంగారు పోయింది, 30 తులాలు వెండి పోయింది, 60,000 డబ్బులు పోయినాయి. ఈ సంఘటన జరిగింది. నైట్ జరిగింది. ఎప్పుడు జరిగిందో తెలియదు. ఈ గ్రామ వాళ్ళు మాకు ఫోన్ చేసి మేము కడప నుంచి ఇప్పుడు వచ్చినాం. అంటే మీరు ఇక్కడైతే లేరు? ఇక్కడ లేము సార్, ఎవరు లేము ఇక్కడ. మా భార్య డెలివరీ డేట్ కానీ 60,000 డబ్బులు పెట్టుకున్నా. రేపు 2వ తారీఖు డెలివరీ ఉంది సార్, సిజేరియన్ కర్నూలులో డెలివరీ. దానికోసమే 60,000 పెట్టుకున్నా. 60,000 డబ్బులు కూడా లేవు, బంగారు కూడా లేదు, వెండి కూడా లేదు సార్. తీసుకోగానే ఇది మాత్రం తీసేదా? ఓకే ఓకే. మైలవరంలో శుక్రవారం కురుస్తున్న భారీ వర్షానికి నియోజకవర్గ వ్యాప్తంగా రహదారులు జలమయమయ్యాయి. వరద నీరు పల్లపు ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరుతోంది. కొండపల్లి వద్ద విజయవాడ ఛత్తీస్గఢ్ జాతీయ రహదారిపై వరద నీరు భారీగా చేరడంతో వాహనదారులు, పాదచారులు రాకపోకలకు ఇక్కట్లు పడుతున్నారు. మైలవరం, తారక రామారావు నగర్ ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. జి కొండూరు మండలం రాజుపాలెంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుతో రాజుపాలెం గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో శనివారం నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దగ్గర అయితే నిన్న ఇట్లా నుంచి ఉన్నాయి. ఫోటో ఎవరికే? శంషాబాద్ విమానాశ్రయంలో రెక్కలు కట్టుకుని వాలిపోయిన ప్రపంచంలోనే అతిపెద్ద బోయింగ్ విమానం ఎయిర్ బస్ బెలూగా. శంషాబాద్ విమానాశ్రయంలో వాటర్ ఫైటర్స్తో గ్రాండ్ వెల్కమ్ చెప్పిన ఎయిర్పోర్ట్ అధికారులు. రన్వేపై సేఫ్గా ఎయిర్ బస్ ల్యాండింగ్ కావడంతో ఎయిర్పోర్ట్ అధికారులు హర్షం. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి హైదరాబాద్ చేరుకున్న A300-608 ST శంషాబాద్ విమానాశ్రయానికి 3వసారి అతిథిగా వచ్చిన ఎయిర్ బస్ బెలూగా. గతంలో 2022 డిసెంబర్, 2023 ఆగస్టులో శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన ఎయిర్ బస్ బెలూగా విమానాలు. సమాప్తం. నమస్కారం.